హాయ్ వ్యూవర్స్. నమస్తే అండి. చాలా మంది హిందీ నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారండి. అంటే హిందీలో మాట్లాడటం రాక యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఓకే అసలు ఎలా నేర్చుకోవాలో తెలియదు మెయిన్. అంటే కొంతమంది మనకు థంబ్నైల్స్ చూసి మోసపోతుంటాం. ఈ 10 వాక్యాలు నేర్చుకోండి, 20 వాక్యాలు నేర్చుకోండి, మీకు హిందీ వచ్చేస్తుంది అని అని చూడగానే ఆటోమేటిక్ మనం టెంప్ట్ ఏం చేస్తామంటే ఆ వీడియో ఓపెన్ చేస్తాం. ఆ వీడియో ఆ 10 సెంటెన్స్ 20 సెంటెన్స్ అలా రోజు చూడటం వల్ల ఏంటంటే ఎలా మాట్లాడాలో తెలుస్తుంది కానీ మనకి మాట్లాడలేము. దానికి కారణం ఏంటంటే, దానికి మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేది కాన్వర్జేషన్ మెథడ్‌లో ప్రాక్టీస్ చేయాలండి. అంటే ఎదుటి వాళ్ళని క్వెషన్స్ అడగటం, ఎదుటి వాళ్ళు ఏమైనా క్వెషన్స్ అడిగితే మనం ఆన్సర్ చెప్పటం. ఓకే. అట్లా కాన్వర్జేషన్ మెథడ్‌లో ప్రాక్టీస్ చేస్తే హిందీలో మాట్లాడటం త్వరగా, ఈజీగా వస్తది. గుర్తుంటది కూడా. అంటే మనకి ఆహ్, అంటే దాన్ని ఆ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మాట్లాడతాం కాబట్టి మైండ్‌లో రిజిస్టర్ అయిపోతాయి మనకి. ఓకేనా? కాబట్టి నా మాక్సిమం వీడియోస్ అన్నీ అలాగే ఉంటాయి. మనకి క్వెషన్ ఆన్సర్ సీరీస్ ఒకటుంటది. 20 వీడియోసు. హిందీ ప్రాక్టీస్ చేయాలంటే 50 వీడియోసు. మీకు ప్లే లిస్ట్‌లోకెళ్తే ఇవన్నీ ఉంటాయి. ఓకే. అవన్నీ చూసి కూడా మీరు హ్యాపీగా హిందీలో మాట్లాడటం నేర్చుకోవచ్చు. లేదంటే పర్టిక్యులర్‌గా ఆన్‌లైన్ క్లాస్‌లో జాయిన్ అవ్వాలంటే నాకు ఇప్పుడే కాల్ చేయండి. 6300 644 329. ఓకే అండి. యాహ్! ఈరోజు మనం చిన్న అంటే కాన్వర్జేషన్ మెథడ్‌లో కొన్ని సెంటెన్స్‌లు హిందీ నేర్చుకుందాం. బహుత్ ఆసాన్ తరీకే మే చాలా ఈజీ మెథడ్‌లో. ఓకేనా? ఇప్పుడు నేను మీకు యాక్చువల్‌గా ఇక్కడ సెంటెన్స్ డిస్‌ప్లే చేశాను తెలుగులో. మీరు ట్రై చేయండి. మీకు ఎంతో కొంత హిందీ వచ్చు నాకు తెలుసు. ఓకే. ట్రై చేసిన తర్వాత డిస్‌ప్లే చేస్తాను. ఆన్సర్స్ మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే. 1 ఆర్ టైమ్స్ చూడటం వల్ల మీకు ఈజీగా అనిపిస్తది. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి. ఓకేనా? యెస్. రెడీ? ఫస్ట్ సెంటెన్స్ చూడండి. "నీవిప్పుడు ఎక్కడున్నావు?" అన్నావు. వాడన్నాడు, "ఇంట్లో ఉన్నాను" అన్నాడు. అంటే ఇది క్వెషను, ఆన్సరు. ఓకే. "నువ్విప్పుడు ఎక్కడున్నావు?" "ఇంట్లో ఉన్నా." అంటే నేను ఇంట్లో ఉన్నదని షార్ట్‌కట్‌గా ఇంట్లో ఉన్నాను అనేస్తాడు. చెప్పండి ఆన్సర్. "నువ్విప్పుడు ఎక్కడున్నావు?" "తుమ్ అబ్ కహా హో?" ఇంట్లో ఉన్నాను. "ఘర్ మే హూ." అంటే మై ఘర్ మే హూ. నేను ఇంట్లో ఉన్నా. గుర్తుంటది కదా! ఓకే. అంటే నువ్విప్పుడు ఎక్కడున్నావు? తుమ్ అబ్ అదే మీరిప్పుడు ఎక్కడున్నారు? ఆప్ అబ్ కహా హై రెస్పెక్ట్ ఇస్తే. मैं अभी घर में हूँ. मैं अब घर में हूँ అంటే ఇంట్లో లేను అంటే घर में नहीं हूँ. అలా అంట. బజార్‌లో ఉన్నాను. బజార్ మే హూ. బజార్ మే హూ అనమాట. ఓకే. నెక్స్ట్ సరే ఇంట్లో ఉన్నావు అన్నావు కదా! సెకండ్ క్వెషన్ ఏంటి? ఏం చేస్తున్నావు? అని అడగాలి. వాడన్నాడు టీవీ చూస్తున్నాను అన్నాడు. ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాను. టీవీ చూస్తున్నా. ఆన్సర్ చెప్పండి. ఏం చేస్తున్నావు? క్యా కర్ రహే హో? టీవీ చూస్తున్నాను. టీవీ దేఖ్ రహా హూ. అంతే. మనం సబ్జెక్ట్‌లు వాడం చాలా. నువ్వు ఏం చేస్తున్నావు? నేను టీవీ చూస్తున్నాను అని అనమండి. ఏం చేస్తున్నావు? ఆ! టీవీ చూస్తున్నాను అంటాం. అంతే కదా! సబ్జెక్ట్‌లు వాడడం చాలా. అట్లాగే అందుకే మీకు ప్రాక్టీస్ కూడా ఇట్లా చేపిస్తున్నాను. ఓకే. క్యా కర్ రహే హో? అదే గర్ల్ అయితే క్యా కర్ రహీ హో? ఓకే. టీవీ దేఖ్ రहा हूँ मैं. టీవీ చూస్తున్నాను. గర్ల్ అయితే టీవీ దేఖ్ రही हूँ. ఓకే. అలా అన్నమాట. కంటిన్యూషన్‌లో. ఓకే. థర్డ్ డిన్నర్ అయిపోయిందా? డిన్నర్ అయిపోయిందా? అంటే మీరు 8, 8:30కో, 9 గంటలకు కాల్ చేశారన్నమాట. కాల్ కియా आपने. డిన్నర్ అయిపోయిందా? అవ్వలేదు. అవ్వలేదు అను. డిన్నర్ హో గయా క్యా? అవ్వలేదు. नहीं हुआ. नहीं हुआ. డిన్నర్ హో గయా క్యా? డిన్నర్ హువా క్యా? అంటాం. అంటే అయిపోయిందా అంటే ఏంటిది? యాక్చువల్‌గా రోజు 9:30కో ఎటో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 8:00 చేస్తారు. 10కో కాల్ చేస్తే డిన్నర్ అయిపోయిందా అన్నాం. అంటే పాస్ట్ టెన్స్. డిన్నర్ హో గయా క్యా? డిన్నర్ హో గయా క్యా? అవ్వలేదు అంటే నహీ హువా. ఓకే. అయిపోయిందంటే హువా, అవ్వలేదు అంటే నహీ హువా. లేదంటే అభి ఖా రహా హూँ ఇప్పుడు తింటున్నాను అని చెప్తాడు. లేదా తినేసాను అంటే ఖాయా అంటాడు. తింటాను అంటే ఖాऊँगा అంటాడు. కదా! అలాగే మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. హ్మ్. मैं तुम्हारे लिए ఇంతజార్ కర్ రहा हूँ. మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు యూజ్ ఉంటది. ఓకే. నచ్చితే లైక్ చేయండి. ఓకే. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే ఏమనాలి? मैं तुम्हारे लिए इंतजार कर रहा हूँ. गर्ल అయితే इंतजार कर रही हूँ. ఓకే. मैं तुम्हारे लिए इंतजार कर रहा हूँ రే. मुझे बहुत भूख लग रही है. जल्दी आओ అన్నాం. मुझे बहुत भूख लग रही है అంటే ఏంటి? నాకు బాగా ఆకలేస్తుంది త్వరగా రా. మీరు నేను క్లాస్‌లో చెప్తున్నట్టు ఫీల్ అవ్వండి. అలా చెప్తూ ఉండండి నాతో పాటు. ఏదో సినిమా చూసినట్టు కాదు. చెప్తుండండి. ఓకే. मुझे बहुत भूख लग रही है. जल्दी आओ అన్నమాట. मैं तुम्हारे लिए इंतजार कर रहा हूँ. ఓకే. నాకు ఈరోజు లేట్ అవుతుంది తినేసి పడుకో. ఓకే. నాకు ఈరోజు లేట్ అవుతుంది తినేసి పడుకోండి. లేట్ అవుతుంది. ఏ టెన్స్ అది? ఫ్యూచర్ టెన్స్. ఇంకా అవ్వలేదు గదా! చెప్పండి. నాకు ఈరోజు లేట్ అవుద్దంటే? आज मुझे देर होगी. తినేసి పడుకో. खाकर सो जाओ. खाकर सो जाओ. मुझे आज देर होगी. देर होगी ఏంటి సార్? ఓకే. దేర్ హిందీలో స్త్రీలింగ శబ్దం. హోగి. లేకపోతే దేర్ హోగా ఏమవుద్దండి?
मुझे कल देर होगा या देर होगी ఏదైనా అనొచ్చు. ఓకే, ఎగ్జాక్ట్ గా దేర్ मुझे देर होगी या देर हो जाएगी అంటాం. లేట్ అయిపోతుంది, देर हो जाएगी, देर होगी. खाकर सो जाओ, తినేసి పడుకో. खाकर सो जाओ. ఓకే, లేట్ అవుతుంది అంటే देर हो रही है. లేట్ అయిపోయింది, देर हुई, देर हो गई. రోజు లేట్ అవుతుంది, రోజు देर होती है. ఇట్లా ప్రాక్టీస్ చేయొచ్చు. खाकर सो जाओ. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ ఒక కాన్వర్జేషన్. సెకండ్, ఓకే, ఇంకొక సిచ్యువేషన్ అన్నమాట. మీరు వాకింగ్ చేయడానికి రోజు ఇదే పార్క్ వస్తారా అని అడిగారు. ఓకే, మీరు రోజు వాకింగ్ చేయడానికి ఇదే పార్క్ వస్తారా అంటే రెగ్యులర్ యాక్టివిటీ అడగాలి సింపుల్ ప్రెగ్నెన్స్ లో. ఓకే, సింపుల్ ప్రెగ్నెంట్ టెన్స్ ఎవరు చెప్తారు? చెప్తారా? ఓకే, మీరు వాకింగ్ చేయడానికి రోజు ఇదే పార్క్ వస్తారు. आप रोज वॉकिंग करने के लिए इसी पार्क में వస్తారా? आते हैं क्या? ఓకే, आते हैं ఏమనాలి? आप వాకింగ్ करने के रोज इसी पार्क में आते हैं क्या? ఇదే పార్క్ వస్తారా అంటే ఏంటి? రోజు కాబట్టి. ఓకే, అప్పుడు ఆయన అన్నారు, ఏం చెప్పారంటే, మా ఇంటి దగ్గర పెద్ద గ్రౌండ్ ఉంది అని అనమాట. ఏం చెప్పండి హిందీలో? మా ఇంటి దగ్గర ఒక పెద్ద గ్రౌండ్ ఉంది అంటే "ఉమ్, हमारे घर के पास లేకపోతే मेरे घर के पास అట్లా రెండు అనొచ్చు. मेरे घर के पास, हमारे घर के पास एक बड़ा मैदान है. तो हमारे घर के पास కొంతమంది मेरे घर के पास మీనింగ్ ఒకలాగా వస్తుంది. ఓకే, हमारे घर के पास एक बड़ा मैदान है, एक बड़ा గ్రౌండ్ है, గ్రౌండ్ ఉంది అని చెప్పారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? రోజు ఆ గ్రౌండ్ లో వాకింగ్ చేసేవాడిని. ఇప్పుడు కాదు, ఎప్పుడో రోజు చేసేవాడు అనమాట. అంటే పాస్ట్ లో హ్యాబిచువల్ యాక్షన్ అనమాట. నేను రోజు ఆ గ్రౌండ్ లో వాకింగ్ చేసేవాడిని. तो रोज उस ग्राउंड में వాకింగ్ करता था. करता था ఇది తెలియక ఏం చేస్తారు? మై రోజ్ ఇస్ గ్రౌండ్ మే వాకింగ్ కర్తా హూ అంటారు. కర్తా హూ అంటే ప్రెసెంట్ లో కదా, ప్రెసెంట్ లో రెగ్యులర్ యాక్టివిటీ. ఇది పాస్ట్ లో రెగ్యులర్ యాక్టివిటీ మీది కదా, మీ హ్యాబిచువల్ యాక్షన్ అనమాట. అప్పుడు హై ప్లేస్ లో హూ పెడతాం కదా, హూ ప్లేస్ లో థా పెడతాం. అదే గర్ల్ అనుకోండి, మై రోజ్ మైదాన్ మే వాకింగ్ కర్తీ థీ, చేసేదాన్ని అంటాం అనమాట. చేసేవాడిని అంటే కర్తా. ఓకే, ఒక వారం నుండి వాకింగ్ చేయడానికి ఇక్కడికి వస్తున్నాను అంటే ఈ పార్క్ వస్తున్నాను. వస్తూ ఉన్నాడు అనమాట. ఒక వారం నుంచి రోజు వస్తూనే ఉన్నాడు. చెప్పండి. एक सप्ताह से వాకింగ్ करने के लिए यहाँ వస్తున్నాను. आ रहा हूँ. మీరు గర్ల్స్ అయితే आ रही हूँ. एक सप्ताह से వాకింగ్ करने के लिए मैं यहाँ आ रहा हूँ. इसी पार्क में आ रहा हूँ. ఇదే పార్క్ కి వస్తూ ఉన్నాను. గర్ల్స్ అయితే రహీ హూ. ఓకే, నెక్స్ట్. చాలా సార్లు ఫోన్ చేశాను. ఓకే, ఇది ఒక టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి. నేను చాలా సార్లు ఫోన్ చేశాను కానీ మీరు లిఫ్ట్ చేయలేదు. అయిపోయింది, పాస్ట్ లో జరిగిందని మనం మాట్లాడుతున్నాం అన్నమాట. నేను చాలా సార్లు ఫోన్ చేశాను కానీ మీరు లిఫ్ట్ చేయలేదు. చెప్పండి. तो मैंने कई बार फोन किया, या फोन किया था కానీ మీరు లిఫ్ట్ చేయలేదు. लेकिन आपने लिफ्ट नहीं किया, लेते नहीं उठाया, नहीं उठाया. तो इस आंसर चेक कीजिए एक बार. तो मैंने कई बार फोन किया या कई बार फोन किया था అంటే ఎన్నో ఎప్పుడో చేస్తే తా పెట్టుకోండి, లేదంటే ఫోన్ కియా సింపుల్. तो मैंने कई बार फोन किया, मैंने कई बार फोन किया था लेकिन आपने नहीं उठाया. కానీ మీరు లిఫ్ట్ చేయలేదు, మీరు ఎత్తలేదు. లేదంటే नहीं उठाया బదులు సింపుల్ గా आपने नहीं उठाई, नहीं उठाया, नहीं लिफ्ट किया, नहीं लिफ्ट किया అని యూస్ చేయొచ్చు. ఓకే, 11th వన్. మీరు నిన్న ఫోన్ చేసిన టైంలో నేను బాస్ పక్కనే ఉన్నాను. నేను బాస్ పక్కనే ఉన్నాను. చెప్పండి. మీరు నిన్న ఫోన్ చేసిన టైంలో నేను బాస్ పక్కనే ఉన్నాను. మైకల్ ఫోన్ करते समय या फोन करने के समय में నేను मैं బాస్ పక్కన ఉన్నాను. బాస్ కే బగల్ మే హూ. హూఆ. హూ ఎట్లా అవుతుంది? నిన్న కదా, ఏమొస్తుందండి? హా या थी. निन्न కదా, आई वाज. ओके, आप कल फोन करने के समय में या फोन करते समय ఓకే मैं బాస్ కే బగల్ మే థా. బాస్ పక్కన ఉన్నాను ఇప్పుడు, నిన్న కదా. ఇప్పుడైతే మై బాస్ కే బగల్ మే హూ అట్ ప్రెసెంట్. నిన్న కదా బాస్ కే బగల్ మే థా. అదే గర్ల్ అయితే మీరు మై బాస్ కే బగల్ మే థీ అనాలన్నమాట. ఓకే, బాస్ నాతో మాట్లాడుతున్నారు. బాస్ నాతో మాట్లాడుతున్నారు. బాస్ ముస్సే మాట్లాడుతూ ఉన్నారు. చెప్పండి, మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పుడు కాదు. ఇప్పుడు అనుకోండి బాత్ కర్ రహే హై, నిన్న ఈ టైంలో మాట్లాడుతున్నారు అంటే నువ్వు ఫోన్ చేసిన టైంలో. బాస్ కల్ ముస్సే ఇస్ సమయ మే బాత్ కర్ రహే థే.
పాస్ట్ లో కంటిన్యూషన్ అన్నమాట. ఇప్పుడు కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు కూడా అభి బాస్ ముస్సే బాత్ కర్ రహే హై. ఇప్పుడు నిన్న కాబట్టి బాస్ ముస్సే బాత్ కర్ రహే థే, ఇలా అంటాం. ఓకే అండి. నెక్స్ట్, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందుకే ఫోను లిఫ్ట్ చేయలేదు, ఇస్లియే ఫోన్ नहीं उठाया, इसलिए ఫోన్ లిఫ్ట్ नहीं किया. ఇంగ్లీష్ మాక్సిమం బోల్డ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి హిందీ కొట్టించండి. మొత్తం అన్ని హిందీ నేర్చుకోవాలని అవసరం లేదు. नहीं లిఫ్ట్ किया సింపుల్ అయిపోయింది. नहीं उठाया, ఫోన్ ఎత్తలేదు అంటున్నాం మనం ఇప్పుడు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటున్నాం కదా, ఇంగ్లీష్ ఎక్కడ వాడుతున్నాం, అలాగే యూస్ చేయొచ్చు. इसलिए फोन नहीं उठाया, इसलिए फोन नहीं उठाया. ఓకే. నెక్స్ట్, నేను పని ఒత్తిడి కారణంగా చాలా అలసిపోయాను. అంటే వర్క్ టెన్షన్ ఉంటుంది కదా, వర్క్ ప్రెషర్. ఓకే, వర్క్ ప్రెషర్ వల్ల చాలా అలసిపోయాను అనమాట. तो मैं काम के तनाव से तनाव की वजह से खूब थक गया या थक गई. చూడండి, వర్క్ టెన్షన్ ని పని ఒత్తిడిని ఏమంటాం, తనావ్ అంటాం. ఒత్తిడిని, ప్రెషర్ ని తనావ్ అంటాం. కామ్ కే తనావ్ అంటే పని ఒత్తిడి అనమాట. काम के तनाव की वजह से, ఇక్కడ కీ వజह से వస్తుంది కాబట్టి కే పెట్టాం, లేదంటే కామ్ కా తనావ్ అంటాం. ఓకే, మై కామ్ కి లేకపోతే వర్క్ టెన్షన్ కి వజह से, సింపుల్ గా ఇంగ్లీష్ పెట్టేసుకున్నాను అనుకోండి. ఓకే, మై వర్క్ టెన్షన్ కి వజह से बहुत थक गई, खूब थक गया. బాయ్స్ అయితే గయా, గర్ల్ అయితే గయి. నీకు పని ఒత్తిడి అని గుర్తు రాలేదు, మనం తెలుగులో కూడా మాట్లాడేటప్పుడు పని ఒత్తిడి కారణంగా మనం అనమండి తెలుగులో, వర్క్ టెన్షన్ చాలా ఎక్కువగా ఉందిరా అంటాం. वर्क टेंशन की वजह से, वर्क टेंशन के कारण बहुत थक गया, बहुत थक गई. ఓకే అండి. నెక్స్ట్, ఓకే, వీకెండ్ లో ఎక్కడికైనా బయటికి వెళ్దామా? వీకెండ్ లో ఎక్కడికైనా బయటికి వెళ్దామా? మరి అలసిపోయారు కదా. ఓకే, వీకెండ్ మే కహీ బాహర్ వెళ్దామా. ఇంకా రాలా వీకెండ్, జాయింగే క్యా. వీకెండ్ మే సప్తాహాంత్ అంటాం. సప్తాహ అంటే వారము, అంతము అంటే ఎండింగ్, సప్తాహాంత్ అంటాం. ఓకే, తెలుగులో వారాంతములు ఎక్కడికైనా వెళ్దామా అని అంటున్నారా మీరండి? వారాంతం అంటున్నారా? వీకెండేగా, సింపుల్ అంతే. వీకెండ్ మే కహీ బాహర్ జాయేంగే క్యా, వెళ్దామా. నాకు కుదరదురా, నెక్స్ట్ వీక్ లో వెళ్దాం అన్నాడు వాడు. నాకు కుదరదు, నెక్స్ట్ వీక్ లో వెళ్దాం అన్నాడు. ఎట్లా చెప్పాలి హిందీలో? ముజే నహీ హోగా బస్, ముజే నహీ హోగా రే, నెక్స్ట్ వీక్ మే జాయేంగే, అగలే సప్తాహ మే జాయేంగే. నెక్స్ట్ ని అగలే అంటాం, వీక్ ని సప్తాహ లేకపోతే హఫ్తా అంటాం. అగలే సప్తాహ మే జాయేంగే, ఆ టైంలో గుర్తు రాకపోతే నెక్స్ట్ వీక్ మే జాయేంగే, సింపుల్. లాంగ్వేజ్ ని ఎప్పుడు కాంప్లికేట్ చేసుకోకూడదండి. మొత్తం కొంతమంది గ్రామర్ అంతా చెప్పేసి అన్ని ఫాలో అవ్వమంటారు. ఎవరు ఫాలో అవుతారండి? ఎవరు ఫాలో అవ్వరు. ఓకే, కాబట్టి ఈజీ లెర్నింగ్ మెథడ్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా మాట్లాడొచ్చు. అంత గ్రామర్ పాయింట్స్ నేర్చేసుకుని బుర్రలో పెట్టుకొని మాట్లాడాలంటే కష్టం అది. ఓకే, కొంతమంది ఏదో రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు నా వీడియోస్ కూడా చూసి. ఓకే, అవి నేను అంతగా పట్టించుకోను. మీకు ఏంటంటే మీకు మంచిగా హిందీ నేర్పించాలి అంతే నా ఉద్దేశం. అంతే, మిమ్మల్ని ఏదో హిందీలో పండిట్లని స్కాలర్ని చేసేసి ఏదో స్పీచ్ అంత అవసరం లేదు. జనరల్ గా మాట్లాడడానికి కోసం పెట్టిన కామన్, అందరికీ ఉపయోగపడే ఛానల్ అంతే ఇది. ఓకే, సో నాకు కుదరదు, ముझे नहीं होगा, అగలే సప్తాహ మే జాయేంగే. ఓకే, నెక్స్ట్ వీక్ లో వెళ్దాం. ఓకే, టైం 10 అయిపోయింది, బహుశా బాస్ వచ్చి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బాస్ రోజు 10 బజేకు ఆతే హై జీ, రోజు 10ంటికి వస్తారు. ఓకే, 10 అయిపోయింది అంటే డౌట్ వచ్చింది అనమాట. ఇప్పుడు వచ్చేసారు అంటే ఒకలా మాట్లాడతాం, వచ్చి ఉండవచ్చు. చెప్పండి, టైం 10 అయిపోయింది అంటే సమయ 10 బజే హో గయా, 10 బజే హువా. బహుశా బాస్ వచ్చి ఉండవచ్చు అంటే, బాస్ వచ్చారు అంటే బాస్ ఆయే, ఆయే హై, యా ఆయే थे. వచ్చి ఉండవచ్చు అంటే ఎట్లా అనాలి? షాయద్ బాస్ ఆయే హోంగి అని అనమాట. అంటే డౌట్ఫుల్ సెంటెన్స్. ఇప్పుడు బాస్ వచ్చారు అంటే బాస్ ఆయే, బాస్ ఆయే హై, ఇప్పుడే వస్తే ఆయే హై, ఎప్పుడు వస్తే బాస్ ఆయే थे, ఇలా అంటాం. ఎప్పుడు వచ్చేది తెలియకపోతే బాస్ ఆయే. ఇక్కడ బహుశా అన్నాం కాబట్టి షాయద్ బాస్ ఆయే హోంగి, రెస్పెక్ట్. డౌట్ సెంటెన్స్, డౌట్ఫుల్, షాయద్ బాస్ ఆయే హోంగే, समय 10 बजे हो गए. అదే వస్తూ ఉండవచ్చు, షాయద్ బాస్ ఆ రహే హోంగే, ఆయే ఆ రహే హోంగే, వస్తూ ఉండవచ్చు. అలాగా అంటే ఒక సెంటెన్స్ ని చాలా రకాలుగా ప్రాక్టీస్ చేపిస్తాను ఇక్కడ లైవ్ క్లాస్ లో. ఆ క్లాసెస్ కావాలంటే 6300 6443 కి కాల్ చేసి నా డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే, నెక్స్ట్ 18th, లేట్ అయితే బాస్ తిడతారు, త్వరగా పద. లేట్ అయితే బాస్ తిడతారు, త్వరగా పద. దేర్ హోతీ తో బాస్ తిడతారు, ఇంకా తిట్ల, डांटेंगे, जल्दी చలో, జల్దీ చలో, అంతే. దేర్ హోతీ తో బాస్ డాంటేంगे, ఒరే లేట్ అయితే తిడతారా, డాంటేంगे. అదే రోజు తిడతారంటే డాంటతే హై, తిట్టారు, డాంటా, ఏ సంథింగ్. तो देर होती तो बॉस डांटेंगे, जल्दी चलो, త్వరగా
బాస్ నిన్నే వచ్చారు కదా, ఈరోజు రారురా. ఈరోజు రారు, నిన్నే వచ్చారు కదా. बॉस कल ही आए थे ना, आज नहीं आएंगे. बॉस कल ही आए थे ना, कल ही आए ना, తేదీసి పట్టండి ఏమవుద్ది, ఆయనా, కల్ హీ ఆయనా, కల్ హీ ఆయే थे ना. ఓకే. ఆజ్ నహీ ఆయ, ఈ రోజు రారు అంటే ఈ రోజు ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే, ఇంకా రారు అని ఫిక్స్ అయిపోయారు మీరు. ఆజ్ నహీ ఆయేంగే. అదే బహుశా ఈ రోజు రారు అంటే షాయద్ ఆజ్ నహీ ఆయేంగే, సింపుల్, ముందు షాయద్ పెడతారు. పక్కా మీకు తెలుసు ఆజ్ నహీ ఆయేంగే, రారు, బహుశా రాకపోవచ్చు ఈరోజు. షాయద్ నహీ ఆయేంగే, షాయద్ నహీ ఆయేంగే. ఈ షాయద్ పెట్టుకుంటే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసినట్టు, సింపుల్. షాయద్ నహీ ఆయేంగే, పర్వాలేదు, నెమ్మదిగా వెళ్దాం. పర్వా నహీ, कोई बात नहीं, धीरे से जाएंगे, धीरे से जाएंगे, धीरे से जाएंगे. ఓకే. పర్వానే కొయి బాతే ధీరే సే, అచ్చా అయినా. ఇట్లా నేర్చుకుంటే ఈజీగా మాట్లాడడం వస్తుంది. ఓకే. కాల్ మీ ఫర్ లైవ్ క్లాसेस 6300 644 T29. ओके అండి. यस, बाय बाय, अगले वीडियो में मिलेंगे.